ఏమయ్యారు? అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు యువకులు శరీరాలు తీసుకుని బయటకు వెళ్ళారు. మనం చూసినట్లయితే గెహాజీ ఏం చేస్తున్నాడు? నామాను తీసుకొచ్చినటువంటి ధనాన్ని, పట్టు వస్త్రాలను, వజ్ర వైడూర్యాలను, బంగారాలను చూసి ఏం చేస్తున్నాడు? ఆశ కలిగి, అయ్యా ప్రవక్తల సమూహం వచ్చింది, యజమానుడు ఇవన్నీ కావాలంటున్నాడు, ఇస్తావా అన్నప్పుడు పాపం నామాను నమ్మి తీసుకుపో అన్నాడు. ఈ గెహాజీ ఏం చేశాడు? ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇంటికాడ దాచి ఏమీ ఎరగనటువంటి వాడుగా వచ్చి ప్రవక్తకు మళ్ళా సేవలు ప్రారంభించాడు. ప్రవక్త అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళానండి? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నానండి, నేను ఎక్కడికి వెళ్ళాను అన్నప్పుడు ప్రవక్త అంటూ ఉన్నాడు, నా ఆత్మ నీతో ప్రయాణం చేయలేదనుకుంటున్నావా? ఆయనను విడిచిపెట్టిన కుష్టము నీకు వచ్చునుగాక. ఆయన వదిలేసినటువంటి కుష్టము నీకు వచ్చునుగాక. దేనికోసం కుష్ఠరోగం తెచ్చుకున్నాడు? ధనం కోసం తెచ్చుకున్నాడు. ప్రవక్త తర్వాత ప్రవక్త కావలసినటువంటి వాడు, దేవునిచ్చే ఎన్నిక గావించబడినటువంటి వాడు ఒక చిన్న ఆశ వల్ల అవకాశాన్ని కోల్పోయాడు. చాలా సందర్భాలు మనం కూడా చాలా అవకాశాలు కోల్పోతూ ఉంటాం. చిన్న చిన్న కోరికల కోసం, చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోతూ ఉంటాం. ప్రియ విశ్వాసులారా, ఒక చిన్న అహం కోసం కొన్నిసార్లు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటాం. మొన్నొకసారి ఒక చిన్న వీడియో చూశాను. ఒక ఆయన ఒక అంగుళం స్థలం గోడ పునాదులు తీసేటప్పుడు వెళ్ళిందని ఆ గోతిలో పడుకొని నన్ను పూడ్చి మీరు ఇల్లు కట్టుకోండి అంటున్నాడు. ఎంత? ఒక అంగుళం స్థలం. ఒక అంగుళం స్థలం. ఆ ఒక్క క్షణం గుండాగితే ఏమవుతావు? ఏం చేసుకుంటావు? ఏమవుద్ది? నీ ఒంటి మీద ఉన్న బంగారం నీదవుతుందా? నీ ఎఫ్డీలు నీ అవుతాయా? ఏమీ ఇవ్వరు మనకి. ప్రియ విశ్వాసులారా, నేను చాలామందిని సమాధులు చేసే సమయంలో చాలామందికి ఈ సమాధి కార్యక్రమానికి వెళుతూ ఉంటాం. చాలా చోట్ల వెళ్ళాం. ఎక్కడా కూడా కొత్త బట్టలు, కొత్త చీర, సూటు బూటు, నీ పెళ్ళికి కొన్న సూటు బూసు, ఇంకా అది ఎవరికి పనికిరాదు, అయినా కానీ వెయ్యరు. ప్రేమతో నీవు యువకుడిగా ఉన్నప్పుడు 15 సంవత్సరం నుంచి తొడిగినటువంటి రింగు నీతో ఏమి ఉండదు, తీసేస్తారు. రాకపోతే కత్తిరిస్తారు, తెలుసా? ఒకవేళ ఉంగరం రాకపోతే ఆ సమయంలో కత్తిరిస్తారు. ముక్కు పుడక రాకపోయినా కత్తిరిస్తారు. నవ్వద్దు. నేను చూశాను ఒక చోట లిటరల్గా చూసి ఆశ్చర్యం. నేను కొత్తగా గురువు అయ్యాను. 2007లో నేను గురువు అయ్యాను. 2008లో అమలాపురం ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు చల్లపల్లి అనేటువంటి ఒక ఊరిలో, బందారుపేట అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో వాళ్ళ అబ్బాయి కోడలు ఇద్దరు కూడా డాక్టర్స్, వైజాగ్లో సెటిల్ అయ్యారు. ఉన్నత కుటుంబం. దాదాపు ఒక 15 ఎకరాల పొలం అక్కడే ఉంది. ఒక పెద్ద ఇళ్ళ స్థలం, 4 తరాలకు సరిపడా ఇళ్ళ స్థలం ఉంది. ఆమె చనిపోయినప్పుడు మేము సమాధి చేయటానికి వెళితే ముక్కు పుడక రాకపోతే ఈ కొస కత్తిరతో, మిషన్ కత్తిరతో కత్తిరించి ముక్కు పుడక తీశారమ్మా. నేను గురువుగా చాలా చూశాను, కానీ ఈ ఇన్సిడెంట్ నేను ఎక్కడ మర్చిపోను. ఐ డోంట్ ఫర్గెట్. నేను నన్ను వదిలేంట్రా బాబు అంటున్న పక్క ఆయనతో, మాస్టర్ వదిలేయమనండి, ఎందుకు ఎలాగా, ఇంత పెద్ద ఇల్లు, ఇంత వాకిలి, ఇంత ఉద్యోగం, ఇంత సంపన్నమైన కుటుంబం, ముక్కు పుడక ఎంత ఉండదురా? ఇప్పుడంటే కొద్ది రేట్ ఎక్కువ, అప్పుడు ఎంత ఉండదు నాకు తెలిసి. 2008లో బంగారం అనేది చాలా తక్కువ రేటు, కానీ దాన్ని కూడా ఆమెతో తీసుకెళ్ళలేకపోయింది. తర్వాత నేను తెలుసుకుంటే ఆమె బ్రతికున్నంత కాలం పట్టెడు అన్నం ఎవ్వరికి కూడా పెట్టలే, ఒక్క కాకి కూడా చేయి విదిలించలేదంట. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాలి. మరి ధనవంతుడైనటువంటి యువకుడు దేనికోసం వెళ్ళడానికి? చివరిదాకా ఉంటుంది ఆస్తి,
చివరి దాకా ఉంటుందా? తప్పైన కుమారుడు ఎందుకు పరిగెత్తుకుని వచ్చాడు? ఆస్తి అంతా కరిగిపోయింది. నాన్న మీద దెబ్బలాడాడు, డబ్బులన్నీ తీసుకుని పోయాడు, మొత్తం అన్నీ అయిపోయింది. విలాసాలు, విందులు, వినోదాలు, చక్కగా రకరకాలైనటువంటివి. డబ్బు అయ్యేసరికి ఏమొచ్చాడు? ఏం చేశాడు? తండ్రి గుర్తుకొచ్చాడు, పరిగెత్తుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి క్షమించి హక్కును చేర్చుకున్నాడు. సో ధనవంతుడైనటువంటి యువకుడు దీవించబడలేదు. తర్వాత మూడో వ్యక్తి, ప్రియవిశ్వాసులారా, లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనము. ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? అయినచో నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగాను. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, సరే తెలుసో తెలియకో ఈ మాట అనేసాడు. కొన్నిసార్లు పొరపాటున మనం మాట జారుతాం, అవునా? ఇప్పుడు మనకి పెద్ద గాయమైంది, మీ అన్నయ్యో మీ తమ్ముడు ఎవరో ఆ గాయానికి కట్టుగడతంలో గప్పున తగిలితే వెంటనే కోపం వస్తుంది. తర్వాత తెలుసుకుని సారీరా అని చెప్తాం కదా. మరి ఈయన తెలుసో తెలియక అనేసాడు, క్రీస్తు ప్రభుని దూషించాడు, రక్షించమని ఛాలెంజ్ చేసినటువంటి ఈయన తన ప్రక్కన ఉన్నవాడు, ప్రభువా నన్ను నీ రాజ్యంలో గుర్తు చేసుకోమని అన్న తర్వాత, క్రీస్తు ప్రభు ఇదిగో నీవు నాతో పాటు ఈరోజే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావన్న తర్వాత ఎందుకు రియలైజ్ అవ్వలేదు? వై హీ హాస్ నాట్ రియలైజ్డ్? ఇప్పుడు మనం గొర్రెలు చూస్తే, ముందు గొర్రె ఒక చిన్న గొయ్యిని దాటింది అనుకోండి, వెనకాల ఉన్న అన్నీ కూడా ఆ సమయం వచ్చేసరికి దాటుకుంటూ వెళ్ళిపోతాయి కదా. మరి ఈ రెండవ దొంగవాడు తన తప్పును తెలుసుకుని తన స్థితిని గుర్తించి, ప్రభువా మేము చేసినటువంటి నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, బందిపోటు విషయాల గురించి మాకు ఈ శిక్ష పడింది, మాకు పడ్డ శిక్ష ఇది న్యాయము సమ్మతం అయినా సరే ఇదిగో నేను పరలోకానికి నీతో పాటు రావాలని ఆశ ఉంది. ప్రియవిశ్వాసులారా, మీ అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ పునీత మార్చెలీను పానెవీన్ అనేటువంటి ఒక పునీతుడు ఉన్నాడు. మార్చెలీను, మీరు యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా కనపడతాయి. పునీత మార్చెలీను, చిన్న కుర్రవాడే, స్మాల్ బాయ్. ఒకసారి గురువులు ఉన్నటువంటి నివాసంలో ఈ పిల్లవాడిని విడిచిపెట్టారు, పసి పిల్లవాడిని విడిచిపెట్టారు. తల్లిదండ్రులకి ఏ కష్టం వచ్చిందో పెంచలేక, లేకపోతే ఏ సమస్య వచ్చో గురువుల యొక్క గుమ్మం దగ్గర ఈ పిల్లవాడిని విడిచిపెడితే, గురువులు ఉదయం లేచి చూడగానే పిల్లవాడిని చూసి వాళ్ళు పెంచి పెద్ద చేస్తున్నారు. 7-8 సంవత్సరాల వయసు వస్తుంది ఆ పిల్లవాడికి. సరే, ఈ పిల్లవాడు అల్లరి చిల్లరగా ఊరికి తిరిగేస్తారు కదా పిల్లలు. చిన్నప్పుడు మన మాట వింటావారు, నడుస్తూ మొదలెట్టిన తర్వాత వాళ్ళని ఏది ఆపదనమాట. మెట్లాగో, కిటికీలాగో, గ్రిల్స్ ఆగో, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సైకిళ్ళు వచ్చినాయి, సింగిల్ లెగ్ సైకిల్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా అవి వచ్చాక ఇంకా ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఈ సిమెంట్ రోడ్లు వచ్చాక మరీ ఇష్టం అన్నమాట. అప్పుడైతే గోతులన్నీ ఉండే, ఇప్పుడు సిమెంట్ రోడ్డు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటే, ఈ గురువులు తాము వాడేసి పాడైపోయిన వస్తువులన్నీ కూడా ఒక గదిలో పెట్టి దానికి తలుపు వేయలేదు. తలుపు సరిగ్గా లేక వీడికి చెప్పారు, నువ్వు ఎక్కడన్నా తిరగరా, ఆ గదిలోకి వెళ్ళొద్దు, ఆ గదిలో దెయ్యం ఉంది, నువ్వు వెళ్ళావంటే నిన్ను పట్టుకుని తినేస్తుంది, నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దంటే పిల్లలకి తెలుసు కదా, ఎక్కడ ఏది చేయొద్దంటే అదే చేస్తారు. ఏమ్మా, ఏదొద్దంటే అదే చేస్తాం. అన్నం తింటూ సెల చూడొద్దంటే అదే చేస్తాం. టీవీ ఆన్ చేసి భోజనం చేయొద్దంటే అదే చేస్తాం. అవునా కదమ్మా? శ్రీ మార్చెలీన్ అన్నటువంటి ఈ పునీతుడు ఏం చేశాడంటే, ఎందుకు నన్ను వెళ్ళొద్దు అన్నారని పనిగట్టుకుని ఆ లేని సమయంలో దొంగతనంగా వెళ్ళటం ప్రారంభించాడు. లోనికి వెళ్తున్నాడు వస్తున్నాడు, చాలా సిచ్యువేషన్ జరుగుతున్నాయి. ఎలాగలగా ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక శిలువ మీద యేసు ప్రభు యొక్క స్వరూపం ఉంది. ఇస్ నాట్ ఎ స్టోరీ, ఇది ఒక కథ కాదు, రియల్ హిస్టరీలో రికార్డ్ అయినటువంటి చరిత్ర ఇది.
ఒక సిలువ గోడకు తగిలిచ్చింది, పాతది, గుళ్ళో ఉన్నది పాడైపోతే తీసుకొచ్చి అక్కడెక్కడో ఒక మూలన పెట్టేశారు. ఈయన సిలువ దగ్గరికి వెళ్ళాడు. చూస్తానికి మనిషిలాగా ఉన్నాడు. ఎవరో కట్టి పడేశారని చెప్పి భయపడి పారిపోయాడు. 2-3 సార్లు పారిపోయి ఎలాగోలా ధైర్యం చేసి మాట్లాడటం ప్రారంభించాడు. ఎంత మాట్లాడినా ఆయన మాట్లాడతలా. సరే నీకు ఆకలిగా ఉందని చెప్పి కిందకి వెళ్ళి దొంగతనంగా ఒక రొట్టె ముక్కను తీసుకొచ్చాడు. తింటావా తినవా అని చెప్పి మారం చేయటం మొదలెట్టాడు. తినటంలా ఏడటం మొదలెట్టాడు. మాట పులుకు లేదు. తర్వాత కొంత సమయానికి ఆ సిలువలో ఉన్న క్రీస్తు మనుష్య రూపం ధరించి ఆ పిల్లవాడిచ్చినటువంటి రొట్టెని తిన్నాడు. ఇట్స్ నాట్ ఎ స్టోరీ. కథలు కాదే, ఇది స్టోరీ కాదు, ఇస్ ద హిస్టారికల్ ఫ్యాక్ట్, రికార్డెడ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఆ క్రీస్తు ప్రభు మనిషిలాగా మారి ఆ పిల్లవాడిచ్చినటువంటి రొట్టెని తింటూ మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరి సంభాషణ జరుగుతుంటే ఈ పిల్లవాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అయ్యా మీ అమ్మ ఎక్కడా? సరే మా అమ్మ గురించి నీకెందుకయ్యా, మీ తల్లిదండ్రులు ఎక్కడ అన్నారు, నాకేం తెలుసు. ఫాదర్ గారిని అడిగితే చిన్నప్పుడే నిన్ను తీసుకొచ్చి మీ అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, మీ అమ్మ నాన్న ఎవరో తెలియదు అన్నారు. ఈ పిల్లవాడు పెస్టరింగ్ అనమాట. న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఆ వితంతు ఏ విధంగా అయితే నాకు న్యాయం చేయండి అందో, ఈయన అడగటం మొదలెట్టాడు. మా అమ్మను చూడాలి నేను, మీ అమ్మ ఎక్కడుంది, కనీసం మీ అమ్మ దగ్గరకన్నా నన్ను తీసుకెళ్ళు, మా అమ్మనన్నా నాకు చూపించు అని మారం చేయటం ప్రారంభించాడు. క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆ బిడ్డ ప్రాణాన్ని తీసుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన పునీత మార్చిలను చాలా చిన్న పునీతుడు అనమాట. సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక స్వరూపంతో మాట్లాడి మారం చేసి ఏం చేశాడు, పరలోక రాజ్యము చేరుకోగలిగాడు. మరి ఈ దొంగవాడు పక్కన వాడు అడిగి పొందిన తర్వాత కూడా ఎందుకని అడగలేకపోయాడు? మొహమాటమా? కొంతమంది పిల్లలు స్కూల్లో చదువుకుంటారు, వాడి పెన్సిల్ షార్ప్నర్ పోయిందనుకోండి, పక్కన అడగాలంటే మొహమాటం, సిగ్గు అనమాట. కొన్నిసార్లు అహం అడ్డొస్తుంది అనమాట. నేను అడగటం ఏంటి, నా స్టేటస్ ఏంటి, వీళ్ళ స్టేటస్ ఏంటి. నేను దర్భగూడెంలో స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు. వాళ్ళ పిల్లలకి కన్సెషన్ గురించి అడగటానికి వచ్చారు. వాళ్ళిద్దరు ఇల్లు పక్క పక్కనేనంట, బాగా చదువుతారు పిల్లలు. నన్ను అమ్మ ఇస్తాను, పిల్లలు బాగా చదువుతారు, మీరు ఒక పని చేయండి, మీరు డిసెంబర్లో కానీ వస్తే మీ ఇద్దరికి కూడా తగ్గించిస్తాను, ఆమె పిల్లకి ఎంత తగ్గిస్తానో మీకు కూడా అలాగే తగ్గిస్తానంటే ఆమె హర్ట్ అయిపోయింది. ఏమంది, నేను ఆమె సమానమా? సమానం కాబట్టి ఎందుకు వచ్చావు కలిసి? రాకూడదు కదా, ఆమె పక్కన కూర్చోకూడదు కదా. నేను ఆమె సమానమా? ఏమనుకుంటున్నాను నా గురించి, నా స్టేటస్ ఏంటి, నా ఇల్లు ఏంటి, నా వాకిలు తెలుసా మీకు, నా ఇన్కమ్ తెలుసా నీకు అన్నారు. అమ్మ నీ ఇన్కమ్ నాకు తెలియదు, నీ పిల్ల తెలుసు, మీ పిల్ల చదువు తెలుసు, ఆ పిల్ల మా స్కూల్లో చదువుతుందని తెలుసు, నేను స్కూల్ ప్రిన్సిపల్ అని తెలుసు, ఫీజు తగ్గించే హక్కు నాకుంది, అధికారం నాకు ఉందని తెలుసు, నేను తగ్గిస్తాను. ఆమెతో నన్ను పోలుస్తారేంటి, ఆమె నేను సమానమని ఆమె ముందే గొడవ పెట్టుకుంది. సరేలే, ఇంకా కొంతమంది ఆహాన్ని మనం మౌనంతో జయించాలి, మాటలతో జయించలేము. జయించగలమా? జయించలేము. మౌనంగా ఉండి సరేలేకమ్మా, ఓకే చూద్దాంలే, డిసెంబర్లో రండి అన్న. వెళ్ళిపోయింది. ఏం చేశాను, డిసెంబర్లో ఆమెకు తగ్గించాం, ఈమెకి పూర్తిగా కట్టించాం. ఏం చేశాను, అమ్మా నీ ఫీజు 15,000 కదా, నువ్వు 7,000 కట్టు, కానీ స్లిప్లో 15,000 రాస్తాను, ఆ స్లిప్ ఆమెకు చూపించు, ఆమె దగ్గర 15,000 తీసుకుంటాను. ఏమైంది ఇప్పుడు? 8,000 లాభం నాకు. లేకపోతే నిజంగా మౌనంగా ఉన్నట్లయితే ఈమెకి 7,000 తీసుకుంటే ఆమెకి 7,000 తీసుకోవాల్సి వచ్చేది, 8,000 లాస్ వచ్చింది. అదేనా? ఈ రెండవ దొంగవాడిలో ఉన్నది ఏమిటి?
ఏమనుకుంటున్నారు మీరు? అహమే కదా. అరే ముందోడు అడిగి ఏదో రకంగా పొరపాటున నోరు జారావు, కానీ రెండోవాడు అంటున్నాడు, ఒరే నీవు నేను చేసినటువంటి పనులు ఈ శిక్షకు మనం అర్హులం. అంతటి ఘోరాతి ఘోరమైనటువంటి ఈ ఘోరాలు చేసాం, నేరాలు చేసాం, ఈ శిక్షకు మనము అర్హులము. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ దోషం ఎరిగినవాడు, మన కోసం ఆయన సిలువలో మరణిస్తూ ఉన్నాడు అని హితబోధ చేశాడే. హితబోధ చేసి క్రీస్తు ప్రభుని ప్రార్థించాడు, అయ్యా నీ చిత్తమైతే నన్ను నీతో పాటు పరలోకములో చేర్చుకుంటావని బ్రతిమలాడాడే. అన్నీ చూసినటువంటి వీడు ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, సిలువలో మేకులు కొట్టేసి ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు? కట్టేసి ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు? ఈ సంభాషణ అంతా వింటున్నాడు కదా. సరే సరే ఆయనకి ఇచ్చారు కదా, నా సారీ అండి నేను కూడా పరలోకంలో చేరుకుంటానంటే ఆయనకు కూడా పరలోక రాజ్యములో స్థానము లభించేది. ఈ రోజున ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఏమని మాట్లాడుకునే వాళ్ళం? మొదటివాడు దేవుణ్ణి దూషించాడు, కానీ తరువాత తన తప్పును తెలుసుకుని తాను మరలా క్రీస్తు ప్రభుని నిత్యజీవము కోరుకున్నాడు. ఆయనకు క్రీస్తు ప్రభు నిత్యజీవం ఇచ్చాడని రాయబడేది, కానీ రాయబడిందా? రాయబడలా. ఒకడు దీవించబడ్డాడు, ఒకడు విడిచిపెట్టబడ్డాడు. కారణం ఏమిటి? అహం. ఒక్కసారి సెలవులో కొన్ని క్షణాల్లో మరణించేటప్పుడు కూడా ఎందుకు అహం? ఇంకాసేపు అయితే 3 గంటలు దాటితే కాళ్ళు చేతులు విరగొట్టి చనిపోయేదాకా శిలువ మీద ఉంచేవాళ్లే కదా. కానీ వాడు భౌతికమైనటువంటి దేహం గురించి ఆలోచన చేశాడు, భౌతికమైనటువంటి ప్రపంచం గురించి ఆలోచన చేశాడు. కానీ రెండవ వాడు దేని గురించి ఆలోచించాడు? ఆధ్యాత్మికమైన జీవితం గురించి. ప్రియ విశ్వాసులారా, మీరు దేవాలయానికి వచ్చిన ప్రతిసారి, దేవుణ్ణి ప్రార్థించిన ప్రతిసారి ఆధ్యాత్మికమైన విషయాలను అడగండి. యుల్ బి బ్లెస్డ్. మీరు దీవించబడతారు. దేవుడు మీ యొక్క జీవితాలు బాగు చేస్తాడు, మీ రోగాలను నయం చేస్తాడు, మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాలను ఆయన పవిత్రపరుస్తాడు. ప్రియ విశ్వాసులారా, కాబట్టి చిన్న మార్పు మన జీవితాలకు వెలుగునిస్తుంది. ఒక చిన్న చేంజ్, స్మాల్ షిఫ్ట్ అన్నమాట. ఒకసారి ఒక ఆయన, ఒక పడవ చెడిపోయింది, ఒక ఇంజనీర్ని పిలిచారు. ఆయన మొత్తం పడవంతా పరిశీలించి ఒక చిన్న బోల్ట్ ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసి బిల్లు ₹1,00,000 వేసాడు. ఈ పడవ యజమాని అన్నాడు, ఏమయ్యా నీకు తలకాయ ఉందా? ఒక చిన్న బోల్టు బిగించడం కోసం ₹1,00,000. ఒక చిన్న బోల్ట్ బిగించడానికి ₹1,00,000 ఛార్జ్ చేస్తావా? అది 1 నిమిషం పని అన్నాడు. అప్పుడు ఆ ఇంజనీర్ అన్నాడు, అయ్యా బోల్ట్ బిగించడానికి 1,00,000, కానీ ఏ బోల్ట్ ఎంతవరకు బిగించాలో చదవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ సమస్యను కనుక్కోవటం అనేది ఒక టాలెంటు. మరి ఆ బోల్ట్ ఏదో నువ్వు బిగించుకోపోయావు, నాకేం తెలుసు. సో సమస్య ఎక్కడుందో కనుక్కుని దాన్ని సరిచేయటానికి నాకు నువ్వు ఇవ్వాల్సినటువంటిది 1,00,000. ఒక చిన్న మార్పు ఆ బోట్ని నడిపించినట్లుగా ప్రియ విశ్వాసులారా, ఒక చిన్న చేంజ్ మన జీవితాలను మార్చివేస్తుంది. మనం ఉపవాసం చేస్తాం కదా, ఒక చిన్న ఉపవాసము నీ జీవితాన్ని మార్పు చేస్తుంది. ఒక చిన్న ఉపవాసం, ఒక పూట ఉపవాసం లేదా ఒక రోజు ఉపవాసము ఏం చేస్తుంది? నీ జీవితాన్ని, నీ ఆలోచనలు మార్చివేస్తుంది ప్రియ విశ్వాసులు. అందుకంటున్నాడు కదా, నీ ఉపవాసం చేసేటప్పుడు టెంట్లు వేసుకుని నేను ఉపవాసం చేస్తున్నానని ఎవరికి చెప్పొద్దు, నువ్వు చేసేది నీ ప్రక్కన వాడికి కూడా తెలియకూడదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనం అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఉపవాసం చేసి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునితో నిజంగా మనం మాట్లాడే ప్రార్థన అయి ఉండాలి. మన గొప్పల కోసమో, మన అహం కోసమో దేవుని మన ఇంటికి పిలవద్దు, దేవుని దగ్గరకు మనం వెళ్ళవద్దు. మన యొక్క విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇస్తూ మనం వెళ్తే దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప మార్పును అనుగ్రహిస్తాడు. కాబట్టి
సిమియోను దీవించబడలా, ధనవంతుడు దీవించబడలా, మొదటి దొంగవాడు దీవించబడలా. మరి నీవు దీవించబడ్డావా? నీవు దీవించబడుతున్నావా? హ్యావ్ ఎ స్కేల్. ప్రతిదీ మనం కూరగాయ కొన్నప్పుడు తూకం చూసుకుంటాం. నీ జీవితానికి కూడా నీవు తూకం వేసుకో. నీ కుటుంబ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని నీవు తూకం వేసుకో. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క సేవకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ అవకాశం ఇద్దరు ఆర్కెస్ట్రా శివ, అదేవిధంగా చక్రవర్తి వాళ్ళ ద్వారా మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడేటువంటి అవకాశము నాకు లభించింది. ప్రియ విశ్వాసులారా, నా కోసం ప్రార్థన చేయండి. నేను గురువయ్యి 20 సంవత్సరాలు, గురు తర్పీదు మాది 14 సంవత్సరాలు. ఈ 14 ప్లస్ ఈ 20 చాలా సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుని యొక్క సేవ చేస్తున్నాం. ఎటువంటి వివాహం లేకుండా, కుటుంబ జీవితం లేకుండా, వారసులు లేకుండా దేవునికి అంకితమై శాశ్వతంగా జీవితంలో చివరి అంకం వరకు కూడా దేవునికి అంకితమై దేవుని సేవ చేసే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాలని, ఎక్కడైతే సువార్త బోధించబడుతుందో అక్కడ హృదయాలు మార్చబడాలని నా కోసం, ప్రత్యేకంగా మా విశ్వాసుల కోసం ప్రార్థించండి. ఇంతవరకు చక్కని విలువైనటువంటి వాక్యం. ఈ వ్యక్తులు ముగ్గురు మనకు బాగా పరిచయస్తులు, అవునా కదండి? పరిచయస్తులేనా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సిమియోను గురించి, అలాగనే దొంగ గురించి, ధనవంతుని గురించి, మరి సుపరిచితులైనటువంటి వీరు రక్షణ పొందలేకపోయారు అనేటువంటి విలువైనటువంటి విషయాన్ని దైవజనుల ద్వారా మనం వినటం, అంటే అటువంటి వారు దేవుని రాజ్యానికి చేరలేకపోవటానికి ఉన్నటువంటి కారణాలు ఏంటో సుస్పష్టముగా జ్ఞాపకం చేశారు. మల్కీపురంలో సమీపంలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్దగారు వచ్చి మేము మాట్లాడుతుండగా కార్యక్రమం అయిపోయాక, అయ్యగారు మీకు ఎంత ఇస్తున్నారు అన్నాడు. చెప్పాను. అలాగా మా పాస్టర్ గారికి ఎంత ఇస్తున్నామో తెలుసా అన్నాడు. నేను అడగలేదు చూమండి ఎంత ఇస్తున్నారు అన్నప్పుడు, 6 నెలలు 12 లక్షలు ఇచ్చాము అన్నాడు. ఎంత ఇచ్చారంట? 6 నెలలు 12 లక్షలు ఇచ్చాము అన్నాడు. మరి ఏం చేస్తుంటాడు ఆయన అన్నాను నేను. 12 లక్షలు తీసుకున్న ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన అన్నాడు, ఇప్పటికీ దాన్ని 3 వంతులు చేశాడండి అన్నాడు. ఎలా అంటే ఆయన మంచి వడ్డీ వ్యాపారస్తుడండి అన్నాడు. సంతోషించాలా, బాధపడాలా? దైవజనుడు వాక్యం ఎరిగినటువంటి వాడు ముగింపు మాటలుగా దైవజనులు జ్ఞాపకం చేశారు. జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకొని, పిల్లరా, ఎప్పుడైతే స్వార్థ పరిచర్యలో దేవుని కొరకు అనేటువంటి ఆలోచన కలుగుతుందో ఆయన మనల్ని రక్షిస్తాడు. కానీ చాలామంది స్వార్థికులు తమను తాము మోసపరుచుకుంటూ చెప్పటం వరకు జరుగుతుంది, కానీ ఆ పరలోక రాజ్యాన్ని వాళ్ళే కోల్పోతున్నారు. చాలామంది పెద్దలు, చాలామంది స్త్రీలు, చాలామంది ఇలానే ప్రవర్తిస్తూ ఉన్నాం. దీనివల్ల ఫలితము శూన్యం కనపడుతుంది. చివరికి వచ్చేటప్పటికి శూన్యం. అలా ఉండకూడదు. సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి విశ్వాసులముగా బలపరచబడాలని ఆశిస్తూ ఈ రాత్రి మరి దైవజనులు రెవరెండ్ ఫాదర్ ధర్మరాజు గారు
మరి చాలా అమూల్యమైనటువంటి విషయాలు. మన సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్నను వేసి విడిచిపెట్టేశారు. ఎందుకనగా మనందరి హృదయాలు దేవునికి తెలుసును. కాబట్టి మన సంగతి ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా ఉంటూ దేనివల్ల అయితే మనము దేవునికి సమీపస్థులముగా ఉండగలం అనేటువంటిది మరొకసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ప్రభువుకి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఏ స్థితిలో ఉన్నా సరే ఆమె కన్నీరు కార్చింది గనక, ఆమె పాదాలు తుడిచింది గనక, తన పాపములను ఆమె ఒప్పుకున్నది గనక ఆమె ప్రభువుని చేత ప్రేమించబడింది. మరి మనం అలా ఒప్పుకోవటానికి ఏదైనా అడ్డుస్తుంటే దాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విశ్వాసిగా ప్రభువులో బలపరచబడాలి, మనము నడవాలి, మన కుటుంబాలు, మన పిల్లలు ఇంకా అనేక మందిని ప్రభు వైపు మరల్చడానికి సిద్ధపడాలి. ఇటువంటి చక్కని అమూల్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసినందుకు దైవజనులకు మరి సంఘపక్షముగా ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. వారి పరిచర్యను అలాగనే ప్రభు వారికి అనుగ్రహించినటువంటి చక్కని సమయోచితమైనటువంటి జ్ఞానం ఇంకా వృద్ధి పొందించి ఆత్మల రక్షణార్థమై పరిచర్యలో కొనసాగించునుగాక. ఆమేన్. మరి సమయములో ఒక ప్రత్యేకమైనటువంటి పాట నవ్య ప్రసాద్ గారి యొక్క కుమార్తె, అలాగనే స్వప్న కుమారం గారి యొక్క కుమార్తె వీరొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా సంఘ కానుకలు సమర్పించుకుందాం. రావాలమ్మ. ఝాన్సీ, అంటే నవ్య, సారీ, ఝాన్సీ, స్వప్న, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా,
కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరొక పాట ముగింపులో. ప్రైజ్ ది లార్డ్. కన్నీరే కాయమని, కష్టాలే తీరవని, ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? కన్నీరే కాయమని, కష్టాలే తీరవని, ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? ఉన్నాడులే తోడు, ఆదరణకర్తగా నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా. ఉన్నాడులే తోడు, ఆదరణకర్తగా నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా. కన్నీరే కాయమని, కష్టాలే తీరవని, ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? కలనైనా కలగనకు నిన్ను మరిచిపోయాడని, ఊహనైనా ఊహించకు నిన్ను విడచిపోయాడని. కలనైనా కలగనకు నిన్ను మరచిపోయాడని, ఊహనైనా ఊహించకు నిన్ను విడచిపోయాడని. ఉన్నాడులే తోడు, ఆదరణకర్తగా నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా. ఉన్నాడులే తోడు, ఆదరణకర్తగా నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా. కన్నీరే కాయమని, కష్టాలే తీరవని, ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? ఒంటరిగా ఉన్నానని చింతించుచున్నావా? ఎవరు నీతో లేరని కలవరపడుచున్నావా? ఒంటరిగా ఉన్నానని చింతించుచున్నావా? ఎవరు నీతో లేరని కలవరపడుచున్నావా? ఉన్నాడులే తోడు, ఆదరణకర్తగా నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా. ఉన్నాడులే తోడు, ఆదరణకర్తగా నిలిచాడులే నేడు ఆత్మస్వరూపిగా. కన్నీరే కాయమని, కష్టాలే తీరవని, ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా? చూడుము అరచేతిలో చెక్కుకొని
ఆత్మస్వరూపిగా కన్నీరే కాయమని కష్టాలే తీరవని ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా కన్నీరే కాయమని కష్టాలే తీరవని ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా ఇంకెంత కాలమని వేదన పడుచున్నావా